గైస్ యాక్సెంచర్ నుంచి గుడ్ న్యూస్ గైస్. వీళ్ళైతే అఫీషియల్‌గా మనకి ఫేజ్ 2 వాళ్ళకి కంగ్రాట్స్ మెయిల్ అయితే సెండ్ చేస్తున్నారు. రీసెంట్‌గా మా ఫ్రెండ్‌కి కూడా వచ్చింది యెస్టర్‌డేనే. ఒకసారి స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తున్నా మీరైతే చూడొచ్చు. సో, ఇక్కడ చాలామంది వరీ అవుతుంది ఏంట్రా అంటే ఫేజ్ 2 వాళ్ళకి వర్క్ డే మెయిల్స్ రావట్లేదనేసి కిందైతే కామెంట్ సెక్షన్‌లో ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. నేను లాస్ట్ వీడియోలోనే చెప్పాను రీసెంట్‌గానే స్టార్ట్ అయింది. చాలా తక్కువ మందికి మాత్రమే వస్తుంది. అప్ టు మార్చ్ 20 వరకు ఉంది. వన్ బై వన్ వస్తుంది అనేసి బట్ స్టిల్ ఇంకా ఫ్రస్ట్రేట్ అయితే అవుతున్నారు. కాకపోతే ఇక్కడ గుడ్ థింగ్ ఏంట్రా అంటే కంగ్రాచ్యులేషన్స్ మెయిల్ అయితే వచ్చింది. కాకపోతే ఈసారి యాక్సెంచర్ వాళ్ళు ఏం చేస్తున్నారురా అంటే ఈ ఆర్డర్ ఏదైతే ఉందో సెలక్షన్ ప్రాసెస్ దీన్నైతే రివర్స్ చేశారు వెన్ కంపేర్డ్ టు ఫేజ్ 1. ఇప్పుడు ఫేజ్ 2కి వచ్చేస్తే దీని గురించి క్లియర్‌గా ఈ వీడియోలో అయితే మీకైతే క్లారిటీ ఇస్తా. అండ్ వర్క్ డే మెయిల్స్ గురించి కూడా మీకు క్లియర్‌గా అయితే అర్థం అవుతుంది. అండ్ ఈ యాక్సెంచర్ ఇన్ఫర్మేషన్‌తో పాటు హెచ్‌సీఎల్ టెక్ అయితే మనకి అఫీషియల్‌గా మాస్ హైరింగ్ అయితే అనౌన్స్ చేశారు. ఇట్స్ ఎ రియల్లీ గుడ్ ఆపర్చునిటీ గైస్. సో, దీంట్లో మనం స్టార్టింగ్ ఫ్రమ్ 2023 నుంచి 2026 వరకు అయితే ఎలిజిబుల్ అయితే ఉన్నారు స్టూడెంట్స్ అయితే. సో, దీని గురించి కూడా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఐ మీన్ రోల్స్ ఏంటి? దానికి ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎవ్రీథింగ్ కూడా డిస్కస్ చేద్దాం సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఈ వీడియోలో. సో, ఈ వీడియోలో మనమైతే చాలా ఇన్ఫర్మేషన్ డిస్కస్ అయితే చేయబోతున్నాం గైస్. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనమైతే డైరెక్ట్‌గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్ వీడియోలోకి వెళ్ళే ముందు మీరు గాని మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే మాత్రం ఛానెల్‌కెళ్ళి కంటెంట్ చూడండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ వీడియో మీరు గాని లాస్ట్ దాకా చూసి మీకు హెల్ప్‌ఫుల్ అయింది, యూజ్‌ఫుల్ అయింది అనిపిస్తే మాత్రమే హై బటన్ ప్రెస్ చేయండి. సో, ఇంక మన ఛానెల్ అయితే ఎక్కువ మందికైతే రీచ్ అవుతుంది. మనకు కూడా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుంది. అండ్ గైస్ చెప్పడం అయితే మర్చిపోయా. మనమైతే రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా స్టార్ట్ చేసాం. అండ్ మనకైతే ఇక్కడ లాంగ్ వీడియోస్‌లో ఏదైతే ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తున్నామో అక్కడైతే మీకు అండర్ 30 సెకండ్స్‌లో మీరైతే ఆ ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు. నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసే ముందే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే అప్‌లోడ్ చేసేస్తా. సో, మీరు డెఫినెట్‌లీ ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా చెక్ చేయండి. మీకు అక్కడైతే ఇన్ఫర్మేషన్ ఇంకా బెటర్‌గా వస్తుంది ఫాస్ట్‌గా వెన్ కంపేర్డ్ టు యూట్యూబ్. అండ్ ఇది కాక అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే మెసేజ్ ఎవరైతే చేస్తారో ఐ మీన్ రెగ్యులర్‌గా డౌట్స్ ఉంటే వాళ్ళకి అక్కడే క్లారిఫై కూడా ఇస్తూ ఉంటా. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే అక్కడే అడగొచ్చు. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మనం డైరెక్ట్‌గా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. గైస్ ఫస్ట్ అయితే చాలా మంది వరీ అవుతుంది ఏందిరా అంటే రిలేటెడ్ టు యాక్సెంచర్ ఫేజ్ 2. బ్రో స్టిల్ ఇప్పటికి కూడా మాకు ఇంకా వర్క్ డే మెయిల్స్ రాలేదు అనేసి చాలా మంది ఫ్రస్ట్రేట్ అవుతున్నారు. నిన్న వీడియో కింద కామెంట్స్ కూడా చూసా. సో, దాని గురించి ఇక్కడైతే చెప్తున్నా క్లియర్‌గా అయితే. నేను చాలా వీడియోస్ చెప్పా గైస్. లాస్ట్ 2, 3 వీడియోస్ చెప్తూ ఉన్నా. లైక్ మనకి మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మార్చ్ 28 వరకు ఎక్స్‌టెండ్ చేశారు రిజల్ట్స్ అయితే. సో, డెఫినైట్‌లీ మీరు గాని సెలెక్ట్ అయితే ఇంకా చాలా టైం ఉంది. సో, షూర్‌గా అయితే వస్తుంది. ఈ ప్రాసెస్ ఎక్కువ టైం పట్టదు. సో, 25 డేస్ టైం ఉంది కాబట్టి వన్స్ మీకు వర్క్ డే మెయిల్ వస్తే బీజీవీ కూడా 2, 3 డేస్‌లో వచ్చేస్తుంది షూర్‌గా అయితే. కాకపోతే ఈ యాక్సెంచర్ వాళ్ళు ఇక్కడ చేసిన ఇంకో గుడ్ థింగ్ ఏంట్రా అంటే ఈసారి ఫస్ట్ మెజారిటీ వర్క్ డే మెయిల్స్ కాకుండా ఫస్ట్ అయితే వీళ్ళు కంగ్రాట్స్ మెయిల్స్ అయితే సెండ్ చేశారు ఈ ఫేజ్ 2లో. కానీ మీరు ఫేజ్ 1లో చూసుకుంటే క్లియర్‌గా మనకైతే కంగ్రాట్స్ మెయిల్స్ అయితే ఇనీషియల్‌గా రాలేదు. ఫస్ట్ అయితే మనకి వర్క్ డే మెయిల్ అయితే వచ్చింది. దాని తర్వాత బీజీవీ మెయిల్ వచ్చింది. దాని తర్వాత కంగ్రాట్స్ మెయిల్ వచ్చింది. ఈ ఆర్డర్‌ని అయితే ఫేజ్ 1లో మెయింటైన్ చేశారు. బట్ ఇక్కడైతే ఆర్డర్‌ని అయితే చేంజ్ చేశారు. స్టార్టింగ్ మెజారిటీ ఇక్కడైతే మనకి వర్క్ డే మెయిల్స్ కాకుండా కంగ్రాట్స్ మెయిల్స్ అయితే సెండ్ చేశారు. మెజారిటీ అని చెప్తున్నా. ఎందుకంటే మన ఆడియన్స్‌లో కూడా చాలా మందికైతే ఫస్ట్ అయితే కంగ్రాట్స్ మెయిల్సే వచ్చాయి. అది కూడా యెస్టర్‌డేనే ఎక్కువగా రావడం అయితే జరిగింది. బట్ వర్క్ డే మెయిల్స్ అయితే చాలా తక్కువ మందికైతే సెండ్ చేశారు ఫేజ్ 2లో. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంట్రా అంటే జస్ట్ ఆర్డర్ మాత్రమే చేంజ్ అయింది. సో, మీకు కంగ్రాట్స్ మెయిల్స్ వచ్చినా కూడా మీరు సెలెక్ట్ అయినట్లే మీకు డెఫినైట్లీ వర్క్ డే మెయిల్ అయితే వస్తుంది. దాని తర్వాత బీజీవీ వస్తుంది. జస్ట్ ఇనీషియల్ 2 స్టెప్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి ఇక్కడ ఫేజ్ 2లో మాత్రం. దీని తర్వాత నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి రిలేటెడ్ టు వర్క్ డే మెయిల్. అసలు ఈ వర్క్ డే మెయిల్ అంటే ఏందని చాలా మంది అయితే అడుగుతున్నారు. దీనివల్ల యూజ్ ఏంటి? మనం ఏం చేయాలి అనేసి. గైస్ వన్స్ మీకు వర్క్ డే మెయిల్ రిసీవ్ అయింది అంటే మీరేం చేయాలంటే సింపుల్‌గా ఆ పోర్టల్‌కి వెళ్లి అక్కడైతే ప్రొఫైల్ అయితే క్రియేట్ చేయాలి. ఇదే ఇంకా సింపుల్ ప్రాసెస్ దీని గురించి చెప్పాలంటే. దానికోసం మనకి వర్క్ డే మెయిల్ అయితే సెండ్ అయితే చేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ థింగ్ వచ్చేసి రిలేటెడ్ టు ఫేజ్ 1 లైక్ బ్రో మాకైతే ఫేజ్ 1లో వర్క్ డే మెయిల్ వచ్చింది. బట్ ఇంకా స్టిల్ ఇప్పటికి కూడా ఇంకా బీజీవీ అయితే రాలేదు. ఆల్రెడీ ఫేజ్ 2 కూడా స్టార్ట్ అయిపోయింది కదా! అని అయితే అడుగుతున్నారు. యెస్ గైస్ నేను ప్రీవియస్‌గా మీకు ఎగ్జాంపుల్‌తో సహా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఒక జీమెయిల్‌ని తీసుకొని వాళ్ళకొచ్చిన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ ఏమైతే వచ్చిందో యాక్సెంచర్‌ని దాంతో క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశా. మనకైతే ఆల్రెడీ ఫేజ్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఇప్పుడు ఫేజ్ 2లో అయితే ఉన్నాం. కరెంట్‌లీ రిజల్ట్స్ అయితే ఫేజ్ 2 అయితే ఎళ్తుంది అప్ టు మార్చ్ 20. ఫేజ్ 1లో మీకు గాని అసలు ఏ మెయిల్ రాలేదు అంటే రిలేటెడ్ ఫ్రమ్ లైక్ వర్క్ డే మెయిల్ గాని, కంగ్రాట్స్ మెయిల్ గాని, బీజీవీ అసలు మనకి బీజీవీ కంగ్రాట్స్ అయితే రాదులే. ఐ మీన్ వర్క్ డే మెయిల్ రాకపోతే. సో, అలా ఏ మెయిల్ రాలేదు అంటే ఇంక మీరు సెలెక్ట్ అవ్వనట్లే. ఎందుకంటే ఆల్రెడీ ఫేజ్ 1 అయితే క్లోజ్ అయిపోయింది గైస్. ఇంక దాని గురించి వెయిట్ చేయడం అనేది వేస్ట్. ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైమ్. అదే మీకు డైరెక్ట్‌గా చెప్పేస్తున్నాను. దీన్ని ఇంకా డ్రాగ్ చేయకుండా మరీ మీరు హోప్స్ పెట్టుకుంటారు అనేసి. లేదు మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు అట్‌లీస్ట్ మీకు గాని వర్క్ డే మెయిల్ వస్తే, మీకు గాని వర్క్ డే మెయిల్ వస్తే డెఫినిట్‌గా మీరైతే సెలెక్ట్ అయినట్లే నెక్స్ట్ ప్రాసెస్‌కి వెళ్తారు. కానీ ఏదన్నా అప్లికేషన్ హోల్డ్‌లో ఉన్నా ఒకవేళ లేట్ అప్లికెంట్స్ అయినా కూడా మీకైతే టైం పడుతుంది. బట్ షూర్‌గా అయితే వస్తుంది. దాన్నే నేను క్లియర్‌గా ప్రీవియస్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశా.
హోప్‌ఫుల్లీ మీకు ఇప్పటికి అర్థమైందని అనుకుంటున్నా. సో, మీరైతే డెఫినైట్‌లీ వెయిట్ చేయండి. లైక్ 1 ఆర్ 2 వీక్స్ ఒకవేళ డీలే అయినా కూడా మీకు షూర్‌గా అయితే వచ్చేస్తుంది. ఫేజ్ 1 వాళ్ళు ఇంకా స్టిల్ ఎవరైతే బీజీవీ మెయిల్స్ రాలేదనైతే వరీ అవుతున్నారో. అది గైస్ మనకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు యాక్సెంచర్ ఫేజ్ 1, ఫేజ్ 2. గైస్ నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ తెలుసో, నేను ఏదైతే ఆర్టికల్స్‌లో గాని, వీళ్ళ లింక్డ్ఇన్ పేజెస్‌లో, అఫీషియల్ పేజెస్‌లో చూస్తున్నానో అవే మీకైతే చెప్తున్నా. సో, ఇది ఇప్పటివరకు ఉన్న అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2. అండ్ ఫేజ్ 3 రిలేటెడ్ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిన్న వీడియోలో క్లియర్‌గా చెప్పా. బట్ స్టిల్ ఇప్పటికి కూడా ఫేజ్ రిలేటెడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో, మీరు జస్ట్ నెక్స్ట్ 10-15 డేస్‌లో అయితే నాకు దాని రిలేటెడ్ అప్డేట్ అయితే ఏదైతే రాదు గైస్ ఫేజ్ 3 నుంచి. ఏదైనా వచ్చినా కూడా అదే ఫేకే. ఏదైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మాత్రం నేను డెఫినెట్‌లీ మీకైతే చెప్తా. సో, అంతవరకు ఎవరైనా ప్రిపరేషన్ చేస్తుంటే మాత్రం మీరైతే కంటిన్యూ అయితే చేయండి మీ ప్రిపరేషన్‌ని. సో, దీంతో మనకైతే యాక్సెంచర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే అయిపోయింది గైస్. దీని తర్వాత మనమైతే నెక్స్ట్ అయితే హెచ్‌సీఎల్ టెక్ మాస్ హైరింగ్ గురించి డిస్కస్ అయితే చేద్దాం. వీళ్ళైతే ఈసారి స్టార్టింగ్ ఫ్రమ్ 2023 నుంచి 2026 బ్యాచ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎలిజిబులే ఫర్ దిస్ డ్రైవ్. కాకపోతే ఈసారి ఇక్కడ బేస్డ్ ఆన్ క్వాలిఫికేషన్ మనకైతే రోల్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. లైక్ మనకి డిఫరెంట్ రోల్స్ అయితే ఉన్నాయి. సో, లైక్ 3-4 రోల్స్ అయితే ఉన్నాయి వీళ్ళ దగ్గర ఈసారి. సో, లైక్ మనం బీటెకా, డిగ్రీయా, బీఎస్సీ, బీకామ్ ఇలా మనం ఏ బ్రాంచ్ నుంచి వస్తున్నాం, ఏ డొమైన్ నుంచి వస్తున్నాం. సో, దీన్ని బేస్ చేసుకొని మనమైతే వాటికైతే ఎలిజిబుల్ అయితే అవుతాం. సో, కింద డిస్క్రిప్షన్‌లో వీళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఉంటుంది. సో, ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు వెళ్లి ఒకసారి చెక్ చేయండి. లైక్ మీ బేస్డ్ ఆన్ మీరు ఏ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్నారో దానిలో వెళ్లి చెక్ చేస్తే మీకు క్లియర్‌గా ఆ రోల్స్ అయితే ఉంటాయి. మీరైతే దానికైతే అప్లై అయితే చేసుకోండి. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే ఇది ఓన్లీ మనకి వన్ టైమ్ మాత్రమే ఆపర్చునిటీ ఉంటుంది. లైక్ మీరు వన్స్ ఆ రిజిస్టర్ అయిపోయి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి వెరిఫై అయిపోయారు అంటే యూ ఆర్ డన్. సో, మళ్ళీ మనకి సూపర్ సెట్స్, కాగ్నిజెంట్, యాక్సెంచర్ లాగా ఫోన్ నెంబర్ మార్చి, ఈమెయిల్ అడ్రెస్ మార్చి మనకు మళ్ళీ ఇంకొకసారి ఆపర్చునిటీ ఉంటుందనుకుంటే అలా అయితే ఇక్కడైతే ఉండదు హెచ్‌సీఎల్ టెక్‌కి. సో, వన్స్ మీరు అయిపోయారంటే యూ ఆర్ డన్. సో, మీకు సెకండ్ ఆపర్చునిటీ అయితే మళ్ళీ అయితే ఉండదు. సో, ఎప్పుడు గాని మీ డీటెయిల్స్ ఏదైతే ఫిలప్ చేస్తున్నారో అవన్నీ జాగ్రత్తగా చూసి ఫస్ట్ అటెంప్ట్‌లోనే నీట్‌గా అయితే క్లియర్‌గా సబ్మిట్ చేయండి. సో, వన్స్ ఈ డీటెయిల్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, ఈ హైరింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు వీళ్ళు అసలు ఎగ్జామ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటుంది, సెలక్షన్ ప్యాటర్న్ గురించి డిస్కస్ చేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో, వీళ్ళ హైరింగ్ విషయానికొచ్చేస్తే వీళ్ళు మెయిన్‌గా మనకుండేది కోడింగ్ రౌండ్ అండ్ టెక్నికల్ ఇంటర్వ్యూ. అండ్ కొంతమందికి హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. లేకపోతే టెక్నికల్‌లోనే మళ్ళీ ఇంక్లూడ్ అయితే చేస్తారు. కాకపోతే వీళ్ళు మెయిన్‌గా ఫోకస్ చేసేది కోడింగ్ స్కిల్స్ అండ్ దాంతో పాటు ఇంటర్వ్యూలో ఎస్పెషల్లీ ప్రాజెక్ట్స్ గురించి చాలా డెప్త్‌గా అయితే వెళ్తారు. ఫస్ట్ అయితే కోడింగ్ పార్ట్ గురించి అయితే చూద్దాం. మనకైతే వీళ్ళ కోడింగ్ లెవెల్ అయితే మోడరేట్ టు హార్డ్ ఉంటుంది గైస్. హార్డ్ అనే చెప్పొచ్చు. కాకపోతే మన లక్ బావుండి ఆ స్లాట్‌కి మీడియం లెవెల్ క్వెషన్స్ కూడా రావచ్చు. కాబట్టి మీడియం టు హార్డ్ అని అయితే చెప్తున్నా. సో, ఈజీ లెవెల్ క్వెషన్స్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి గైస్ ఫర్ హెచ్‌సీఎల్ టెక్. ఎంత మాస్ హైరింగ్ ఉన్నా కూడా వీళ్ళైతే మీడియం టు హార్డ్ అయితే ఉంటుంది. లాస్ట్ 1 ½ ఇయర్‌గా అయితే చూస్తున్నా. సో, ఇక్కడ వీళ్ళు ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ విషయానికొచ్చేస్తే లైక్ అరేస్, స్ట్రింగ్స్, లింక్డ్ లిస్ట్, రికర్షన్, సమ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్. లైక్ మీరు గాని లీడ్ కోడ్‌లో గాని, హ్యాకర్ ర్యాంక్‌లో గాని, గీక్ ఫర్ గీక్స్‌లో గాని ఏ ప్లాట్‌ఫార్మ్‌లో సరే నేను మోడరేట్ టు హార్డ్ లెవెల్ క్వెషన్స్ ప్రీవియస్‌గా చాలా రోజుల నుంచి సాల్వ్ చేస్తున్నా. నాకు మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది. దాంతో కంఫర్టబుల్ అనుకుంటే యూ ఆర్ డన్. మీరు ఈజీగా క్లియర్ అయితే చేయగలరు ఈ రౌండ్‌ని అయితే, కోడింగ్ రౌండ్‌ని. దీని తర్వాత నెక్స్ట్ టెక్నికల్ ఇంటర్వ్యూ విషయానికొచ్చేస్తే వీళ్ళు మెయిన్‌గా ఫోకస్ చేసేది ప్రాజెక్ట్స్. ఆఫ్‌కోర్స్ మీ సెల్ఫ్ ఇంట్రోతో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత డైరెక్ట్‌గా ప్రాజెక్ట్స్‌కి అయితే వెళ్తారు. లైక్ మీరు గాని ఏ ప్రాజెక్ట్స్ చేశారు, లైక్ ఒకవేళ మీరు గాని ఫుల్ స్టాక్ ప్రాజెక్ట్స్ చేస్తే లైక్ ఆ కంప్లీట్ వర్క్ ఫ్లో గాని, అసలు మీ ప్రాజెక్ట్ థీమ్ ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది, దాంట్లో వాడిన లైబ్రరీస్, ఫ్రేమ్ వర్క్స్, ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్‌గా మీకైతే తెలిసుండాలి. లైక్ మీరు గాని ప్రాజెక్ట్ ఎక్కడన్నా లేపేసినా కూడా పర్లేదు. దాని గురించి నీట్‌గా అయితే తెలుసుకొనైతే వెళ్ళండి ఎవ్రీథింగ్. లైక్ కొంతమంది అట్‌లీస్ట్ ఇంపోర్ట్ చేశారు గదా! ఏ ఇంపోర్ట్ చేసిందో కూడా చెప్పడానికైతే కొంచెం తడబడుతూ ఉంటారు. లైక్ ఆ ప్రాజెక్ట్ లేపేసిన తర్వాత. సో, అలాంటి మిస్టేక్స్ అస్సలు చేయకండి. వాళ్ళకి స్టార్టింగ్‌లోనే దొరికిపోతారు. స్టార్టింగ్‌లోనే ఇంటర్వ్యూ క్లోజ్ అయిపోతుంది. సో, మీరు ఒకవేళ మీ ప్రాజెక్ట్స్ ఓన్‌గా చేస్తే గుడ్. లేదు అనుకున్నా కూడా దాని గురించి పిన్ టు పిన్ నీట్‌గా తెలుసుకొని వెళ్ళండి. సో, దీని తర్వాత మీకు అక్కడ కూడా మళ్ళీ ప్రోగ్రామింగ్ సాల్వింగ్ మీద అయితే మళ్ళీ క్వెషన్స్ అయితే ఉంటాయి. సమ్ బేసిక్ క్వెషన్స్ రిలేటెడ్ టు అరేస్ అండ్ స్ట్రింగ్స్ లైక్ రివర్స్ గాని అలా చిన్న చిన్న క్వెషన్‌లు అయితే ఉంటాయి. సో, దాన్ని కూడా నీట్‌గా అయితే చూసుకోవాలి. లైక్ మీరు బేసిక్ క్వెషన్స్ మీకు చాట్‌జీపీటీ కూడా ఇచ్చేస్తుంది దాని రిలేటెడ్. సో, అవే అక్కడైతే మళ్ళీ రిపీటెడ్‌గా అయితే అడుగుతారు. మరి కోడింగ్ లెవెల్ అంత హార్డ్ అయితే ఉండదు. జస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ క్వెషన్స్ అయితే ఉంటాయి. సో, దీని తర్వాత మీ రెజ్యూమేలో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి సెకండరీగా అయితే అడుగుతారు. ప్రైమరీ వచ్చేసి మీ ప్రాజెక్ట్. సో, దీంతో మీరు గాని ఇలా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా ఈ హెచ్‌సీఎల్ టెక్ మాస్ హైరింగ్ అయితే క్లియర్ చేయగలరు. మీకు ఒక మంచి ప్యాకేజ్‌తో అయితే మీరైతే జాబ్ అయితే తెచ్చుకోవచ్చు.
కానీ నేను చెప్పిన ఇంపార్టెంట్ థింగ్ అయితే గుర్తుపెట్టుకోండి. జస్ట్ మనకి వన్ టైమ్ మాత్రమే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో మళ్ళీ నన్నేసుకోకండి. మళ్ళీ డేటా చేంజ్ చేయలేకపోతున్నాం బ్రో అనేసి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చా రిలేటెడ్ టు యాక్సెంచర్ గానీ, హెచ్‌సిఎల్ టెక్ గానీ. మీరు గానీ ఈ వీడియో ఇక్కడ దాకా చూసి మీకు నచ్చితే మాత్రం డెఫినెట్‌లీ వీడియోని లైక్ చేసి బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది గ్రో అయితే నేను డైలీ బేసిస్‌లో మోటివేటెడ్‌గా వీడియోస్ కూడా చేయగలను. మీ దాకా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురాగలను. అండ్ ప్రీవియస్‌గా మనం డిస్కస్ చేసినట్లయితే డెఫినెట్‌గా ఒకసారి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా చెక్ చేయండి గైస్. దానిలో ఇన్ఫర్మేషన్ చాలా క్విక్‌గా అయితే వస్తుంది వెన్ కంపేర్డ్ టు యూట్యూబ్. సో మీరు కావాలంటే అక్కడికి వచ్చి ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్నైతే అడగండి. నేను డెఫినెట్‌లీ మీకైతే రిప్లై ఇస్తా. కొన్నిసార్లు రిప్లై లేట్ అవ్వచ్చు గైస్ కామెంట్ సెక్షన్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ. ఎందుకంటే నాకు వర్క్స్ ఉన్నాయి. లైక్ జాబ్‌ని మేనేజ్ చేస్తూ ఇది చేయాలి. లేదు నేను యాక్టివ్‌గా ఉన్నానంటే డెఫినెట్‌లీ అందరికి రిప్లై ఇవ్వడానికి నేనైతే ట్రై చేస్తా. ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు గానీ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్‌గా అనిపించిందంటే మాత్రం సిమిలర్‌గా ఇలాగే కొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే స్క్రీన్ మీద అయితే ఇస్తున్నా రిలేటెడ్ టు కాగ్నిజెంట్. మీరేమన్నా రీసెంట్‌గా కాగ్నిజెంట్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నా కూడా ఆ వీడియోస్ చెక్ చేయండి. రిలేటెడ్ టు కాగ్నిజెంట్ ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్‌లో ఎలా ఉంటుంది, డొమైన్స్, ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ ఎవ్రీథింగ్ మీకైతే క్లియర్‌గా అర్థమవుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై.